ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు 3 ఎకరాలు. రైతు బంధు వచ్చిందా నీకు? వచ్చింది. రుణమాఫీ అయిందా? అయింది. అయిందా? నువ్వేం వేసినావు? వరి వేసినావా? వరి వేసినాం, పత్తి పెట్టినాము, మొక్కజొన్న పెట్టినాం. ఆ. మరి పోయి వచ్చిరా పొలం కాడికి వేసి వచ్చిరా? ఎవరు ఇప్పుడు మీరు పొలం కాడికి పొలం కాడికి మా వాళ్ళు పోతారు, మా కొడుకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 2000. మరి 4000 ఇస్తానే ఇప్పుడు నువ్వు కాంగ్రెసేనా? ఇక కాంగ్రెసే ఇక. మరి అట్లీస్ట్ మీకన్నా 4000 ఇవ్వాలి కాంగ్రెస్ వాళ్ళకన్నా. ఏది ఇస్తలేరు కదా, ఆడ లూటి పోయింది అంటాను కదా. లూటి పోయిందా? మరి అప్పుడు తెలియదా? ఎలక్షన్ల కంటే ముందు లూటి పోయిన విషయం తెలియదా? ఇక వాళ్ళకి తెలుసునేమో కానీ మనకే కనుక ఇప్పుడు చెప్తా అంటే వింటాను అంతే. ఇప్పుడు ఈయన ఈయన మీ మీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తు పైన గెలిచిండు. ఎందుకు పార్టీ మారిండినా? ఎందుకు మరి ఇక వాళ్ళ సంపాదన కొరకు వాళ్ళు మారుతారు అంతే. అయ్యో మీకోసమే మారినా అని చెప్తా మా కోసం ఏం మారుతారు? ఇంతమందికి చేస్తారా? చేయగలుగుతాడా? ఇక వాళ్ళ బెనిఫిట్ కొరకు వాళ్ళు మారుతారు. వాళ్ళు ఇప్పుడు ఈయన 2 సార్లు మారిండు. అటు కాంగ్రెస్లో ఉండే టీఆర్ఎస్ పోయిండు, టీఆర్ఎస్ అందులో ఉండే మళ్ళీ ఇళ్ళకి వచ్చిండు. ఎటు అధికారం ఉంటే ఎటు అధికారం ఉంటే అటే పోతాడు.